నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. కూటమి ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి తగు ప్రణాళికలు సిద్ధం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. జనాభా నియంత్రణకు ప్రజలు తమ సహకారాన్ని అందించాలి. ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి. వార్తల్లోని వివరాలు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, వీలైనంత ఎక్కువ సమస్యలు వచ్చే గురువారం లోపల పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నగరపాలకతో పాటు గుడిపాల, చిత్తూరు రూరల్ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వయంగా విని నమోదు చేసుకోవడంతో పాటు సావధానంగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అరుణ, మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సిఐ విశ్వనాథ్ రెడ్డి, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల అధికారులు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిత్తూరు నగర పాలక సంస్థ, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోన్ ద్వారా అందిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరం క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు. ప్రధానంగా నగర పాలక పరిధిలో డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు, రోడ్లు, పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫిర్యాదులు అందాయని, వీటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణ, ఇళ్ల నిర్మాణం, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మండల స్థాయిలో పోలీసులకు సంబంధించిన సమస్యలను సంబంధిత ఫిర్యాదుదారులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడం, అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ రాజీ పడవద్దన్నారు. ప్రజలకు మంచి పనులు చేయడం, సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు మంచి పేరు తేవాలన్నారు. ఇదే సమయంలో నగర పాలక పరిధిలో అభివృద్ధి పనుల కోసం నిధుల కొరత ఉందని, నగరవాసులు పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చునని, ఇందుకోసం నగరవాసులు సహకరించాలని పిలుపునిచ్చారు. నగరపాలక కార్యాలయంలో గురువారం నిర్వహించిన డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు అందినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ఇందులో నగరపాలక సంస్థకు 20, పోలీస్ శాఖకు 7, రెవెన్యూ శాఖకు 4, నేషనల్ హైవేకు 1, ట్రాన్స్పోర్ట్ 1, పంచాయతీరాజ్కు 1, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆరోగ్యశ్రీ సాయం కోసం 5 వినతులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత శాఖల వారీగా పంపడం జరుగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించి నివేదికలను వారంలోగా అందించాలన్నారు. చెప్పమ్మా. నమస్తే. నమస్తే. నా పేరు చూడండి సార్, నేను గొడుగుమూరు నుంచి ఫోన్ చేస్తాను. గొడుగుమూరు నుండి చెప్పండి. అదే సార్, నాకు విజయానంద రెడ్డి వల్ల సార్ పోలీస్ స్టేషన్ లో విజయానంద రెడ్డి వల్ల అతని దగ్గర చెందు అతను పని చేస్తాడు. ఓకే. ఈ చెందు మాట్లాడి ఆ విజయానంద రెడ్డి పోలీసు వాళ్ళకి నన్ను అగైనెస్ట్ గా చేస్తారు. నాకు చాలా అన్యాయం జరిగింది సార్. ఏ విషయంలో? నాకు ఇంటి విషయంలో సార్. ఇంటి విషయంలోనా? అవును సార్. ఓకే. మీ పేరేమంటే? సుగుణారెడ్డి సార్. సుగుణారెడ్డి. ఓకే. నీ నెంబర్ ఇది ఉంది కదా? ఆ ఇంటి విషయం ఏ స్టేషన్కి వస్తుంది? మీది 1 టౌనా 2 టౌనా? 1 టౌన్ సార్. 1 టౌన్ స్టేషన్కి వస్తుంది. ఓకే. ఇక్కడే 1 టౌన్ సిఐ గారు కూడా ఉంటారు. నేను ఇప్పుడు చెప్పి పంపిస్తాను. మీరు వెళ్ళి స్టేషన్లో ఒకసారి కలవండి. 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి మీరు 1 టౌన్ సిఐ గారిని కలవండి. డైల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో నేను సార్ దగ్గర మాట్లాడి కంప్లైంట్ రైజ్ చేశాను, మిమ్మల్ని కలిమిన్నారని కలవండి.
సరే సార్. రైట్ థ్యాంక్స్. ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో డైలీవర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి గురువారం 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఇంకా కూడా చాలామంది స్ట్రీట్ లైట్స్, పవర్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక 39 దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది మొదటి రోజు. ఏవైతే ఎక్కువ శాతం మున్సిపల్లో డ్రైనేజీల ఇష్యూస్, అంటే ఇది చిత్తూరు పట్టణంలో కొత్తగా కార్పొరేషన్ అయి 10 సంవత్సరాలైనా మన కార్పొరేషన్కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయాము అనే భావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నేను చాలాసార్లు అధికారులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడూ సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైలీవర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నిటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 అవర్ కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చేది చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని ఇప్పుడు మనకు ఒక 3 డేస్ 4 డేస్ బ్యాకే మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెసే కాబట్టి గత ఈ 5-6 నెలలు ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టడం కూడా కొద్ది లేట్ అయినట్టుంది. మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా 10 CR దాకా 9 crores 20 crores వరకు పెండింగ్ ఉందని చెప్పారు. సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే, మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే, అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని, మున్సిపాలిటీని కూడా. సో పెండింగ్ ఎవరెవరైతే ఉండారో వాళ్ళకందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ట్యాక్స్ పైన కమిషనర్ గారు నిర్వహిస్తారు. నేను కూడా అందుబాటులో ఉన్న రోజే ఆ ప్రోగ్రామ్ని పెట్టుకోమని ఒక అందరినీ ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుడతాము. ప్రమాదం జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన చేపట్టాలని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ట్రాఫిక్ పోలీసులకు ఆర్టీఓ అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ శాతం తలకు గాయాలై తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు వీధిన పడే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. హెల్మెట్ను ప్రతి ఒక్కరూ ధరించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి వెన్నెల, ఆర్టీఓ సునీల్ కుమార్, బ్రేక్ ఇన్స్పెక్టర్లు రాజేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. అయితే ఇది ఫస్ట్ సార్ చెప్పినట్టు మనం పాటించాలి, చెప్పడం కానీ ఫస్ట్ మనం పాటించాలి. మన ఇంట్లో ఎన్ని 2 wheelers ఉన్నాయి, ఎన్ని హెల్మెట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎగ్జామిన్ అవుతుంది. దాని ఓన్లీ we give address to others. ఫస్ట్ మనది. అందుకనే ఫస్ట్ యాక్చువల్గా ప్రజల ముందు మీటింగ్ పెట్టాలని అనుకున్నాను, కానీ ఫస్ట్ ఎగ్జామిన్ అవసరం.
మన భావం రేపు ఎవరు కూడా షుడ్ నాట్ పాయింట్ టువర్డ్స్ కదండి. ఉత్సాహం ఉంది, చట్టంలో భాగం ఉంది, మీరు అమలు మూడు రకాలు మాట్లాడుతున్నారు. చట్టంలో భాగం ఉంది, హైకోర్టు సుప్రీంకోర్టు వరకు భాగంగా మీరు చేసే విధానం ఇదే అంటే ఈ క్వశ్చన్ చేసేటంటే ఎక్కడో మన లోపల అంతే కదా. నేను సర్వసార్లు కూడా అప్లై చేస్తున్నాను. ఎగ్జామ్ పోలీసులు ఈ ఏపీసీ చేస్తుంటే వాళ్ళు చూసి నాకు వెళ్ళిపోతారు. అంటే మనం నాకు ఇంట్లో చేస్తున్నప్పుడు భయం జనాల్లో వస్తుంది కదండి. అలాగే మన చట్టాలలో మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు భయంతో పాటు బాధ్యత వస్తుంది, రెండో దృష్టి వస్తుంది. చంద్రగిరి నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి తమ ముందున్న ఏకైక లక్ష్యమని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము కానివ్వకుండా పనిచేసి ప్రజలకు అండగా నిలుస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులుగా లోకసభలో ప్రమాణం స్వీకారం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గెలుపొందిన అనంతరం మొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రగిరి చేరుకున్న చిత్తూరు ఎంపీ ప్రసాదరావుకి చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, టీడీపీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముందుగా చంద్రగిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వర్ణ సూపర్ మార్కెట్ను సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యేలు మార్కెట్లో విక్రయించే నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరల నియంత్రణలో భాగంగా చంద్రగిరి సూపర్ మార్కెట్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిత్యావసరాలను విక్రయించే విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఇలాంటి సూపర్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కిలో కందిపప్పు 160 రూపాయలకు ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున ఇక్కడ విక్రయిస్తారని ఎంపీ దగ్గుమల్ల, ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు. మేలు రకం ముడి బియ్యం కిలో 48 రూపాయలు, స్టీమ్ రైస్ 49 రూపాయలని తెలియజేశారు. సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కూటమి సర్కార్ నిత్యావసరాల ధరలను కూడా నియంత్రించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసం సమీపంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే నాని సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తామంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తామంతా ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలు నెరవేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త సేవలను టీడీపీ అధిష్టానం గుర్తుపెట్టుకొని వారికి న్యాయం చేస్తుందన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేయాలని వారు పార్టీ శ్రేణులకు సూచించారు. మనది ప్రజా ప్రభుత్వమని, ప్రజలందరికీ తమ ప్రభుత్వం ఏ మేరకు మేలు చేయగలదో అన్న అంశాలపై ప్రతి కార్యకర్త దృష్టి సారించాలన్నారు. మండలానికి తర్వాత వెళ్తాం. ఇప్పుడైతే నియోజకవర్గంగా అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ మంచి మెజారిటీతో గెలిపించారు. మీ అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాం. అట్లాగే ఎలక్షన్ టైంలో మేము ఇచ్చిన క్యాంపెయిన్ టైంలో ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా వర్క్ షీట్ స్టార్ట్ చేశాం. ఏదైతే అయితే ఒక ఉద్యోగ కల్పన మీద, తర్వాత మ్యాంగో రైతుల సమస్యల మీద మేమంతా ప్రామిస్ చేస్తున్నాం. దానికి గాను ఫస్టే మేము అక్కడ సెషన్స్ తర్వాత మ్యాంగో బోర్డు గురించి ఎంఎస్ఎంఈ మినిస్టర్ని కలవడం జరిగింది. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి మనకి చిత్తూరుకి 7 నియోజకవర్గాల్లో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన డిస్ట్రిక్ట్ కలెక్టరు మనకి బేసిక్ యూనిట్ ఇక్కడ ఏ డెవలప్మెంట్కైనా. సో బేసిక్ యూనిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రపోజల్ పంపండి. అది మన కన్సర్న్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్లో వెళ్తుంది. అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అక్కడ మేము మళ్ళీ
రెండోసారి ఈ ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత పర్స్యూ చేస్తాము. సో చేసిన ప్రామిస్లన్నీ హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. చంద్రబాబు గారు చెప్పిన యూనివర్సిటీ గురించి కానీ, చంద్రబాబు గారు చెప్పిన రైల్వే సమస్యలు కానీ, సిల్క్ బోర్డు కానీ, టెక్స్టైల్ సమస్యలు కానీ మొత్తానికి అడ్రస్ చేయడానికి 10 సమస్యలు గుర్తించాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేబీ ఇక్కడ నుంచి ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2-3 మంత్స్లో మనకి రిజల్ట్స్ కనబడతాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరొకసారి కలుద్దాం మనం. అట్లాగే ప్రజలందరికీ ఇంకొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ప్రామిసులు చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో బాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇవన్నీ అవుతాయి. టైం ఫ్రేమ్లో అన్నీ అవుతాయి. అందరూ నిబద్ధతో పనిచేస్తున్నారు. ఇప్పుడుకున్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇమీడియట్గా జరగకపోవచ్చు, కానీ సెంట్రల్ బడ్జెట్ అయిపోయిన తర్వాత మన పనులన్నీ అయిపోతాయి. రోడ్డు పనులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కానీ, తర్వాత అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ అన్నీ అవుతాయి. కాబట్టి మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు. ఒక్కొక్క మనిషిని కలవలేకపోయాం. ప్రతి విలేజ్ నుంచి బాగా సపోర్ట్ చేశారు, ప్రతి మండలం నుంచి చేశారు, ప్రతి పార్టీల నుంచి చేశారు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనాభా నియంత్రణకు ప్రజలు సహకరించాలని డిఆర్ఓ పుల్లయ్య, డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవి కోరారు. గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 144 కోట్లను అధిగమించిందని అన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా జనాభా నియంత్రణ చేయవచ్చునన్నారు. జనాభా పెరుగుదల వలన అన్ని రకాలైన సమస్యలు ఏర్పడతాయని, ప్రజలు జనాభా నియంత్రణ పైన దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం&హెచ్ఓ వెంకట ప్రసాద్, ఏపీ డమాలజిస్ట్ శ్రీవాణి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజేంద్ర ప్రసాద్, పలువురు వైద్య అధికారులు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 11, 1989 500 కోట్లు దాటిన సందర్భంగా పౌరుడైన నేను వికసిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని ఈ విషయాలపై నా బంధుమిత్రులకు ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పిస్తానని, తద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేలా ప్రయత్నిస్తానని నేడు 11/7/24 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో నగర శివారులోని రెడ్డికుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సహాయంతో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా నాటుసారా విక్రయించినా, తయారు చేసిన, ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను దిగుమతి చేసుకున్న, విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోంగార్డ్ ఎంసీ రాజన్ ఇంటికి దారి ఇవ్వలేదనే కక్షతో తమ ఇంటి ముందర వీధిలో గుంత తవ్వేశాడని, గుంతను పూడ్చకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గిరిపేట భరత్ నగర్కు చెందిన నరసింహుల్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హోంగార్డ్ ఎంసీ రాజన్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తాము అతని ఇంటికి దారి ఇవ్వలేదని కారణంతో ఇంటికి తాము అనధికారికంగా పైప్ కనెక్షన్ తీసుకున్నామని లేనిపోని నిందలు మోపుతూ హోంగార్డ్ ఎంసీ రాజన్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇంటి ఎదురుగా గుంత తవ్వేశాడని ఇది బాధాకరమన్నారు. వెంటనే గుంతను పూడ్చివేయాలని, అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు ఇంటి కనెక్షన్ 27/1/2000 సంవత్సరంలో ఇంటి కనెక్షన్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు అది ఇంటిమేషన్ లేకుండా వచ్చి ఎంసీ రాజారావు అనే అతను మా ఇంటికి వచ్చి గుంత పెట్టినారు. దాని అధికారులకు చెప్పినాము. దానికి కంప్లైంట్ ఇవ్వాలని పెట్టు కృష్ణమూర్తిని, వార్డు ఇన్ఛార్జి దీపక్ సార్ని ఒక జెరాక్స్ పెట్టమంటే వాళ్ళు పెట్టలేదు. ఈ విషయం మేము మున్సిపల్ అధికారులకు తెలిపినాము. ఏఈ గారికి, ఏఈ రజనీ మేడం గారిపై అడిగి వచ్చినాము. వాళ్ళు చేస్తామని ఇంతవరకు ఏం దానిపైన చర్య తీసుకోలేదు. కాబట్టి మేమే దయించి దాన్ని గుంతను పూడ్చి అందులో పిల్లకాయలు కానీ పెద్దలు కానీ పడి ప్రమాదం ఉంది కనుక మేము దానిపైన చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో వెస్ట్ బెంగాల్ మంత్రి బేచారం మన్నా, మాజీ క్రికెటర్ శ్రీకాంత్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చూడండి మనం మాట్లాడుకుందరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.